చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చెరచెర పాకింది. గజగజ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. బిత్తరపోయాను. కితకితలెట్టింది. ఇకమక పడ్డాను. తోపు తెలిసి పరిగెత్తాను. తోట తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చి కాలు ఏలు సుట్టేసిందయ్యో. విజయ్ మౌలిక్ కిరణ్ విజయ్ ఒట్టి పిరికోడోరయ్యో. మౌలిక్ కిరణ్ పల్లెటూరి బావయ్యో. ఒట్టి పిరికోడోరయ్యో. పాములు చూసి బిగుసుకుపోయాడో. సర్రదస్తానన్నాడో. కుర్రమంటూ వెళ్ళాడో. మావిడి బొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బావ ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు? ఆ బావ సంగతి ఏమైందో చెప్పు. జాతరలో మౌలిక్ కిరణ్ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావ చూసి పొలగొలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో. సెత్తకు వచ్చి కిలకిల నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడో. రూటు వాయించి ఆడించి చూశాడో. మిలమిల మిలమిల మైకంగం. విజయ్ మౌలిక్ కిరణ్ మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే. మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా? తర్వాత ఏమైంది?